ఏదో రకంగా డీల్ చేసి లైన్ లో పెట్టారంటే హ్యాపీగా లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ఏంటి మీలో మీరు ఏదో మాట్లాడుకుంటున్నారు? ఏవండి మీకు విషయం గుర్తుందా? ఏంటి? అదేనండి నన్ను పెళ్లి చూపులు చూడ్డానికి వచ్చారే ఆ విషయం. ఇప్పుడు నా పేరు మీరు మార్చారు. అప్పుడు నా పేరు సిగ్గుపిల్ల సిందామణి. ఆ పేరు విషయంలో కూడా వాడా బ్రోకర్ వెధవతో మీరు గొడవ పట్టారుగా, మర్చిపోయారా? సిమ్రాన్, బ్రోకర్ల గురించి అంత నీచంగా మాట్లాడు. బ్రోకర్ వృత్తి ఎంత కష్టమైందో తెలుసా? ఒక అబ్బాయిని అమ్మాయిని సెటప్ చేయడానికి, అదే సెటిల్ చేయడానికి బ్రోకర్లు ఎంత కష్టపడతారో తెలుసా? అప్పుడప్పుడు కమిషన్ ఎగ్గొడుతుంటారు, అయినా పట్టించుకోకుండా తన వృత్తి ధర్మానికి ద్రోహం చేయకుండా నీతిగా నిజాయితీగా ప్రవర్తిస్తాడు. అరే, బ్రోకర్ల గురించి మీకు ఈ విషయాలు ఎలా తెలుసండి? మన పనేదే కదా. అంటే మన పని వాళ్ళని పట్టుకోవడమే కదా. సిమ్ము, సిమ్ము డార్లింగ్. ఎవడ్రా నువ్వు? నా మొగుడు ముందే నన్ను డార్లింగ్ అంటావా? నీ అసలైన డార్లింగ్ సిమ్ము. ఏమ్మా, ఇతను చెప్పేదంతా నిజమేనా? మీరైనా కరెక్ట్ గా కనిపెడతారని ఇక్కడికి వచ్చాం. మీరు కొంచెం తప్పుకోండి. యారా బ్రోకర్ విధవా, ఇక్కడికి కూడా దాపరించావా? కాసిమ్ము, నేను మీ ఆయన్ని. అజయ్, నన్ను ఒకసారి మోసం చేసింది చాలగా ఇప్పుడు సిఐ గారిని కూడా మోసం చేద్దాం అనుకున్నావా? ఈ రోజుతో నీ పని మడాష్. ఆగు, ఒక్కసారి గుర్తు తెచ్చుకో సిమ్ము. నేను ఒకసారి డిష్కా డుర్రు తుర్కు తుర్కు. అవును, అప్పటి నుంచి నేను రెడ్ డ్రెస్ వేసుకోవడం కూడా మానేశాను. సార్, రేయ్, నువ్వు అయిపోయావురా. సారీ ఫ్యాక్స్ పాపరాయుడు, నిజం తెలియక నిన్ను అనుమానించాను. వస్తాను. ఎక్కడ పారిపోతారా? ఎవరు కావాలి? కాశీ ఎక్కడా? ఆయన ఇంట్లో లేరు, బయటికి వెళ్ళారు. ఆయన అంటున్నావు, నువ్వు వాడి పెళ్ళానివా? కాదు. అంటే ఉంచుకున్నదానివా? మర్యాదగా మాట్లాడండి. ఆయనతో ఏదైనా పనుంటే ఆయన వచ్చాక రండి, వెళ్ళండి. పెళ్ళానివి కాదు, ఉంచుకున్నదానివి కాదు. అసలు వాడికి నీకు సంబంధం ఏంటే? వాడెక్కడా? 4 రోజుల క్రితం కాశీ ఓ అమ్మాయిని తీసుకొచ్చాడు. అదేదే? మరుసటి రోజు పొద్దునే వెళ్ళిపోయింది. పోతే పోయిందిలే. పెద్ద పరుగు కోసం వస్తే కొరమీ నువ్వు దొరికావు. పదా ఎక్కడికి? స్టేషన్ కి. బ్రోతల్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నాను. వారెంట్తోనే వచ్చాలే. నేను అలాంటిదని కాదండి. ఆ మాట కోర్టులో చెప్దు గాని పదా. పతివ్రతలా పెద్ద పోజు కొడుతున్నావు. ఏం తప్పు చేసిందని ఆ పిల్లని అట్లా లాకెళ్తున్నావు? నీకేంటే చెప్పేది? అడుదక్క. ఇదేం అడవి కాదు, మనుషులు ఉండే చోటు. కాసే ఉన్న ఇంట్లో ఉన్నంత మాత్రాన ఆ పిల్ల సెంటదైపోతుందా? కాదని నువ్వు స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్తానంటే, అది నా గదికి వచ్చి చెప్తానంటే నాకేం అభ్యంతరం లేదు. నేను ఒక్కదాన్నే కర్మ, ఈ పేటంతా వచ్చి చెప్తుంది. పోవే.
దిగండి. ఇక్కడే ఉండండి. మీరు అడుగు పెడితే నా ఇల్లు మైలపడుతుందని కాదు, నా ఇంట్లో అడుగు పెడితే మీరు మైలపడతారని. వెళ్ళిపోండి. మీరు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నారంటే వీళ్ళంతా మిమ్మల్ని అంగడి వస్తువులా చూస్తారు. ప్రతి క్షణం కాపలా కాయడం నా వల్ల కాదండి. అందుకే వెళ్ళిపోండి. తోటలో పూసిన పూలను దేవుడి ముందు పెడతారు, నా అలాంటి వాళ్ళు తిరిగే ఇళ్లలోనూ వాడతారు. అక్కడున్న పూలను పవిత్రంగా చూస్తారు, అదే మనుషులు ఇక్కడున్న పూలను నలిపేస్తారు. గౌరవం అనేది ఉండే చోటును బట్టి ఉంటుందని నాకింత జరిగాక గానీ అర్థం కాలేదు. ఈ విషయం ముందే తెలుసుంటే నేను మిమ్మల్ని నా ఇంటికి తీసుకొచ్చి ఉండేవాడినే కాదు. ఇప్పుడైనా వెళ్ళండి. దయచేసి ఎక్కడికైనా వెళ్ళి హాయిగా ఉండండి. ఎల్లమంటే యాడకెళ్ళుద్ది? కాపలా ఉన్నాడే కారడూలో వదిలేస్తానంటే ఇంకెవరు చూస్తారు? అసలు ఏంటి ఉద్దేశం? రమ్మంటా నీవంతే, పొమ్మంటా నీవంతేనా? ఇదిగో ఈ పిల్ల వచ్చాకే నీ ఇంటికి లక్ష్మి కళ వచ్చింది. నీ తిరుగుళ్ళు తగ్గాయి. ఇంతకు ముందైతే నువ్వు వీధిలోకి వస్తే చాలు నీ కన్ను ఏ ఆడపిల్ల మీద పడుతుందోనని మేమంతా భయపడేవాళ్ళం. కానీ ఇప్పుడు అసలేడు కాశీకాడని అనిపించేట్టున్నావు. నువ్వింత మారిపోయావంటే అదంతా ఈ పిల్ల చలవేరా. ఈ పిల్లగాని వెళ్ళిపోయిందంటే మళ్ళీ నీళ్లు దెయ్యాల కుంపైపోద్ది. అవును, అన్నం పుణ్య విరగని పిల్ల. కొండంత అండగాను ఉంటేనే మేస్ చెయ్యేసిన సచ్చినోళ్ళు ఒంటరిగా ఉంటే బతకనిస్తారా చెప్పు? ఏమైనా సరే మేమంతా ఈ పిల్లని పంపడానికి ఒప్పుకోం. అన్నయ్య, నాన్న, కాశీ అంటే ఈయనే. బాబు, నువ్వెవరో మాకు తెలియదు. ఆపదలో ఒక ఆడపిల్లుంటే ఆదుకునే మంచి మనస్తత్వం నీకుందని మా అమ్మాయి చెబితే నాకు తెలిసింది. అలాంటి నీకు ఏమిస్తే మా రుణం తీరుతుంది? వచ్చే వారమే దాని పెళ్లి. నువ్వు తప్పకుండా రా బాబు. దానికి మాకంటే నీ ఆశీస్సులే చాలా ముఖ్యం. తప్పకుండా వస్తావు కదా? వస్తామన్నయ్య, నువ్వు తప్పకుండా రావాలి. అలాగే, మీరు బయలుదేరండి. వస్తాం బాబు. ఈ ఇంటికి తప్పనిసరి తలదాచుకోవడానికి వచ్చాను. కానీ తలదాచుకున్నాక తెలిసింది నా అభిప్రాయం తప్పని. అందరికీ ఆ కాశీ మాత్రమే పవిత్రమైన స్థలం. కానీ నాకు ఈ కాశీ ఉండే చోటు కూడా పవిత్రమైందే. అందుకే మీరు వెళ్ళమన్నా నేను వెళ్ళటం లేదు. ఇక్కడే ఉంటున్నాను. హలో. హలో కాశీనా, నేను భాస్కర్ మాట్లాడుతున్నాను. విశ్వ, ఏంట్రా ఇది? ఏమైంది? నేను రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి సుబ్బరామయ్య గారిని కలవడానికని ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా. వెళ్లే దారిలో ఏవో మత కలహాలట. పోలీసులు కార్లన్నీ ఆపి చెక్ చేస్తున్నారు. సుబ్బరామయ్య గారు మీకు ఎలా తెలుసు? నేను ఆయన బిజినెస్ వ్యవహారాలు చూస్తుంటాను. లాస్ట్ సండే మీరు ఎక్కడున్నారు? సండే లాస్ట్ సండే గుంటూరులోనే ఉన్నాను. 3 days ట్రిప్. ఫ్రైడే వెళ్ళాను, మండే వచ్చేసాను. దట్స్ ఆల్. అలాగా.